గురుగారు, మీనరాశి వారికి ఈ వారం ఏ విధంగా ఉండబోతోంది? మీనరాశి వారికి 2 గ్రహాలు యోగిస్తున్నాయి. ద్వితీయంలో శుక్రుడు, షష్ఠంలో కేతువు. మనోబలంతో నిర్ణయాలు తీసుకొని వాటిని అమలు చేయడం ద్వారా కార్యసిద్ధి లభిస్తుంది. ఒకసారి నిర్ణయం తీసుకున్న తర్వాత ఎట్టి పరిస్థితుల్లో పనులను మధ్యలో వాయిదా వేయవద్దు. ఆశించిన ఫలితం వచ్చే వరకు శాంతంగా కృషిని కొనసాగించండి. ఫలితాలు అనుకూలంగా సిద్ధిస్తాయి. ఆర్థిక స్థితిగతులు అనుకూలిస్తాయి. శ్రమకు తగిన ప్రతిఫలం అందుతుంది. ఎంత కష్టపడితే అంత ధనం వృద్ధి చెందుతుంది. ముఖ్య కార్యక్రమాల్లో ఏకాగ్రతతో పనిచేయాలి. ధైర్యం చాలా అవసరం. ఓర్పు, సహనము, పట్టుదల ఇవి చాలా వరకు శక్తిని ప్రసాదిస్తాయి. వినయపూర్వకంగా వ్యవహరించండి. సకాలంలో కర్తవ్యాలను ప్రారంభించండి. ఉద్యోగంలో ప్రతి అడుగు ఆచితూచి వేయాలి. ఒత్తిడి కలగకుండా సమాధానాలు ఇవ్వాలి. ఎప్పటి పనులు అప్పుడే పూర్తి చేయాలి. అధికారులతో సున్నితంగా సంభాషించాలి. ముఖ్య కార్యక్రమాల్లో కలహాలకు దూరంగా ఉండాలి. శాంత స్వభావంతో పనిచేయడం ద్వారా వ్యాపారంలో ఎదురయ్యే సమస్యలను ముందుగానే అంచనా వేయవచ్చు. పరిస్థితులను అర్థం చేసుకుంటూ వ్యవహరిస్తే ఏ సమస్య ఎదురవదు. ఈ రాశి వారు ఏ స్తోత్రాన్ని పఠించాలంటారు? మీనరాశి వారు నవగ్రహ స్తోత్రాలను చదువుకోవాలి. ఈ రాశి వారు ఏ ఆలయాలను సందర్శించాలి? నవగ్రహాలని ప్రత్యక్షంగా దర్శించాలి. ఈ రాశి వారు ఏవేవి దానం చేయాలంటారు? నవధాన్యం అగ్నికి సమర్పించాలి.